బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి పాకిస్తాన్ షాక్ ఇచ్చింది. భారత్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మద్దతు ఇస్తోంది అన్న అనుమానంతో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. బలూచిస్తాన్ లోని హిందూ మహిళకు కీలక పదవి ఇచ్చింది. దాంతో బిఎల్ఏకు భారత్ దూరమైతే కట్టడి చేయవచ్చని ప్లాన్ చేసింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ కు చెందిన 25 ఏళ్ల కాశిష్ చౌదరిని ఆ ప్రాంతం అసిస్టెంట్ కమిషనర్ గా పాక్ నియమించింది. చిన్న వయసులో కీలకమైన ఆ ప్రాంతానికి ఆమెను నియమించడం వెనుక పాక్ చాలా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్ లోని అత్యంత అభివృద్ధి చెందిన చాగై జిల్లాలోని నోష్కీలో పట్టణంలో ఆమె ఉంటున్నారు. బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ PPSC పరీక్షలో ఆమె విజయం సాధించడంతో ఈ పదవిలో ఆమెను నియమించారు. పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో హిందూ జనాభాలో ఎక్కువ మంది సెటిల్ అయ్యారు. ఆ ప్రాంతం నుంచి కాశిష్ చౌదరి ఫ్యామిలీ బలూచిస్తాన్ వచ్చింది. పాక్ బాధ్యతలు అప్పగించిన వెంటనే కాశిష్ చౌదరి తన తండ్రితో కలిసి బలూచిస్తాన్ సీఎం సర్ఫరాజ్ బుర్హీని కలిశారు. పాకిస్తాన్ హిందూ మహిళలకు ఈ స్థాయి పదవి ఇవ్వడం అంటే ఆషామాషీ కాదు. కాకపోతే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పదవి ఇచ్చారని అంటున్నారు. లేకుంటే 25 ఏళ్ల ఆ ప్రాంతం అసిస్టెంట్ కమిషనర్ పదవి అంటే మామూలు విషయం కాదంటున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారం కిందట ఓ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రోజు రోజుకు వారి ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తమకు ప్రత్యేక దేశం కావాలని ఇస్లామాబాద్ పాలకులపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కేవలం 5% మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. ఆ ప్రావిన్స్ ను వెనుకబడటానికి ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు.